Welcome to our channel. ఏపీ స్కిల్ పోర్టల్ ఇది దేశంలో మొట్టమొదటిసారిగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నైపుణ్యం పోర్టల్ను నవంబర్ 14-15 తేదీల్లో విశాఖపట్నంలో జరగనున్న భాగస్వామ్య సదస్సులో ఆవిష్కరించనున్నారు. ఈ పోర్టల్ ప్రధాన లక్ష్యం యువతీ యువకుల సామర్థ్యాలను అంచనా వేసేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ సహాయంతో ఇంటర్వ్యూను ప్రవేశపెట్టడం. అదేవిధంగా ఐటీఐ నుంచి బీటెక్ సాంకేతిక విద్య వరకు ప్రతి అభ్యర్థి తమ సామర్థ్యాన్ని ఏఐ అంచనా వేసే విధంగా నిరుద్యోగులు వారి అర్హతలతో ఏఐను ఉపయోగించి రెజ్యూమ్ను తయారు చేసుకునే విధంగా రూపొందించారు. ఈ నైపుణ్యం పోర్టల్ యువతకు నైపుణ్య శిక్షణ ఉపాధి కల్పించేందుకు ఎంతో సహాయపడుతుంది. ఇది నవంబర్ 14-15 ఆంధ్రప్రదేశ్ నైపుణ్యం పోర్టల్ను అధికారికంగా ప్రారంభించబోతున్నారు. ఇది దేశంలోనే తొలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ ఆధారిత నైపుణ్య అభివృద్ధి ఉద్యోగాచరణ దృష్టితో రూపొందించిన ప్రత్యేక వేదిక. ఈ నైపుణ్యం పోర్టల్ ద్వారా నిరుద్యోగులు, పరిశ్రమలు, ఉద్యోగాలతో నడిపే సంస్థల మధ్య నేరుగా సంబంధం ఏర్పడుతుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వివిధ డేటాను అనుసంధానించి విద్యార్థులు మరియు యువత నైపుణ్యాలు అభివృద్ధి చేసుకునేందుకు, ఉద్యోగ అవకాశాలు పొందేందుకు ఈ నైపుణ్యం పోర్టల్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇన్ఫోసిస్, యూనిసెఫ్ లాంటి సంస్థల లెర్నింగ్ ప్లాట్ఫామ్లు, నౌకరీ, విజన్ ఇండియా వంటి ప్రముఖ జాబ్ పోర్టల్స్తో కూడా ఈ నైపుణ్యం పోర్టల్ అనుసంధానించబడి ఉన్నది. శిక్షణ పూర్తయిన తరువాత ఏఐ ఆధారంగా అభ్యర్థుల పురోగతిని మదింపు జరుగుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మంత్రి నారా లోకేష్, ఇతర అధికారులు ఈ కార్యక్రమానికి హాజరవుతారు. ఈ సదస్సులో నైపుణ్యం పోర్టల్ కలయికతో యువతకు సాంకేతిక శిక్షణ, అభివృద్ధి, ఉద్యోగ అవకాశాలను మరింత పురోగమించడానికి ప్రయత్నిస్తారు. దీనివల్ల 2029 నాటికి 20 లక్షల ఉద్యోగ అవకాశాల కల్పనే లక్ష్యంగా ఈ నైపుణ్యం పోర్టల్ను అభివృద్ధి చేయుచున్నారు. థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్.